నైమిషే అనిమిష క్షేత్రే, అనిమిష క్షేత్రం అన్నారండి. ఇది తెలుసుకుందాం. ఏకాదశి నాడు విష్ణు కథలు వినడం, విష్ణు కథలు చెప్పడం, విష్ణు కథలను స్మరణం చేసుకోవడం, మననం చేసుకోవడం గొప్ప పుణ్యప్రదాలు. ఏకాదశిని తలుచుకుంటేనే కూడా అంతకు ముందు ఉన్న చేసిన పాపాలు తొలగే దారులు ఏర్పడతాయన్నమాట. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ ఉంది ఏంటండి అని అడిగిన నీలగళ సభా నికేతనంబునుంబోలే వన్హి వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ చాండిల్య పాశుపత జటి పటల మండితంబై. ఏకాదశి నాడు వ్రతం చేస్తామని అనుకున్నప్పుడు అనుకుంటేనే సగం పనులు అయిపోయే కాలం ఇది. కలికాలం కదా, కలికాలంలో అనుకోవడం కూడా కష్టం. కాబట్టి కలి అంటని ఒకనొక క్షేత్రం గురించి తెలుసుకుంటున్నాం అనమాట. కలికాలం అయి కూడా యద్భావం తద్భవతి, ఏమనుకుంటే లోపల అది ముందర అనుకున్నప్పుడే సగం పని పూర్తయిపోయే కాలంలో కలి అంటని ప్రదేశం మనం తెలుసుకోవడం ఏమిటది దేని గురించి అంటే నైమిషారణ్యం గురించి. నైమిషారణ్యం గురించి కేవలం ఒక అరగంట 30 గంటలో చెప్పడం అనేది అసాధ్యం. కారణం ఏంటంటే అక్కడ ఉన్న తపశ్శక్తి అటువంటిది. మనం బహుక్లుప్తంగా ఎందువలన అనగా విష్ణు కథలు మనం తెలుసుకోవడం అనేది ప్రధానం. ఆ భావన ఆ ఆనందంలో మనం మునగాలనేది మన ప్రయత్నం. తద్వారా విష్ణు శక్తి మనందరిలోనూ ప్రవేశించాలనేది ఒక కోరిక. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవడమైనా మనకి అపరిమితమైన ఫలం వస్తుందనే ఒక విశ్వాసంతో ఈరోజు మనం తెలుసుకుందాం. నైమిషారణ్యం గురించి మనం చెప్పుకున్నట్టుగా నైమిషారణ్యం పేరులోనే ఉన్నది నైమిష అరణ్యం. అరణ్యం గురించి చెప్పుకుంటున్నాం, ఎక్కడైనా ఒక అడవి గురించి చెప్పుకుంటున్నాం అంట. ఇవాళ రేపట్లో అడవులు ఎక్కడ దొరికితే అక్కడ తీసేసి అపార్ట్మెంట్లు కట్టుకుందాం అనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక అడవి గురించి, అరణ్యం గురించి, అందులో అరణ్యం ఎట్లాంటి అరణ్యం అయ్యా? నైమిషారణ్యం. ఏమిటి నైమిషారణ్యపు గొప్పతనం అంటే పోతనామాచుల వారి అద్భుతమైన పద్యం ఉన్నదండి ఇది. పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలనికాయోద్ధిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపద గుణరణ్యంబులలో. అరణ్యంబులలో నుతింపదగినదైన నైమిషారణ్యం ఎలాంటిది? పుణ్యానికి ఒక స్వరూపాన్ని ఏర్పరిచి, ఆ స్వరూపానికి అనగా ఏమిటి? కదలలేని స్వరూపం అన్నమాట. కదలిక లేని స్వరూపం, అక్కడ అచలంగా ఉన్న స్వరూపం. పుణ్యానికి ఏమిటయ్యా అంటే అరణ్యంలో నైమిషారణ్యం అంటారు. అనగా ఆ నైమిషారణ్య ప్రవేశం ఏదైతే ఉందో దానితోనే పుణ్యపథంలోకి అడుగుపెట్టేసినట్టు అనమాట. ఎందువలన అనగా అక్కడ ఋషులు ఎన్నో వేల మంది, 88,000 మంది ఋషులకు, మునులకు, ఆ ఋషి కులానికి అధిపతి సౌనక మహర్షి అనుకుంటాం కదా. సౌనకాది మహామునులందరూ సూత మహాముని ఇలా ప్రశ్నించారు అని మనం ప్రతి చోట చెప్పుకుంటున్నాం కదా. సౌనకాది అనడంలో ఆ ఆది వెనకాల 88,000 మంది మునులు ఉన్నారంటండి. వారందరూ కూడా అక్కడ నిత్య తపోసంపన్నులు, నిత్య నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ తపస్సులలోను, పురాణ ప్రవచన శ్రవణాదులలోను, సత్సంగాలలోను హరితత్వం గురించి, హరతత్వం గురించి చర్చించుకుంటూ హరిహరులను అభేదంగా చూడాలి. అనగా వారి మధ్య భేదాన్ని ఏర్పరిచి మేము హరి జట్టు, మేము హరుని జట్టు అనుకుంటే వారిద్దరూ ఒక జట్టు. మనం జుట్టు పట్టుకోవడంగా తప్పితే వారిద్దరూ ఒక జట్టే కదా. మరి ఏదైతే తత్వం 3 రకాలుగా, ఒక పరబ్రహ్మతత్వం అంటే ఎవరికి అందని ఒక పరబ్రహ్మతత్వం. ఎందుకంటే మనస్సుకి గాని, చేతనకి గాని, ఆలోచనకి గాని, కర్మకి గాని అందని ఒక పరబ్రహ్మ స్వరూపం. మనం వీటన్నిటిలోనూ మునిగున్నాం కాబట్టి మనకి ఈ స్థాయిలో అందదు. మరి అలా ఎవరికి అందని ఒక పరబ్రహ్మ స్వరూపం అందరికి అందే విధంగా 3 గుణాలను తనకు తాను ఆపాదించుకుంటూ సృష్టి స్థితి లయ అనే మన దృష్టికి, బాహ్య దృష్టికి కనిపించే కారణాలను వెతుక్కుని బయటికి వస్తే ఆ సృష్టి స్థితి లయాకారులు రూపంలో వచ్చిన పరబ్రహ్మం ఒకటే కదా. మరి అవే మరి సత్వ రజస్తమో గుణాలు అయ్యాయి. ఇది మనం చెప్పుకోవట్లే, మళ్ళీ భాగవతంలోనే, వ్యాస భాగవతంలో సత్వం రజస్తమ ఇది ప్రకృతేర్గుణాస్తై యుక్త పరమ పురుష ఏక ఇహాస్య ధత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞా శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనోనృణాం స్యుః అన్నది ఇది వేదవ్యాస విరచితమైన భాగవతాంతర్గతంగా ఉన్నది. తత్వం రజస్తమ ఇది ప్రకృతేర్గుణాస్తే యుక్త పరమ పురుష ఏక ఇహాస్య ధత్తే అన్నారు.
హరి విరించి హరేతి, హరి విరించి హరుడు ముగ్గురు రూపంలో ఒకే పరబ్రహ్మము బయటకు వచ్చింది. ఆ ముగ్గురు వారి విలాసం ఈ నైమిసారణ్యంలో కనబడుతుంది. ఎలా కనబడుతుంది అయ్యా నైమిసారణ్యంలో ముగ్గురు విలాసం అనగా, నైమిసారణ్యపు ఆ స్థల పురాణంలో గాని ఆ సంబంధించిన గాథల్లో గాని వీరి ముగ్గురి ప్రమేయం రకరకాల చోట్ల ఉన్నదన్నమాట. రకరకాల చోట్ల అనగా రకరకాల పురాణాంతర్గతంగా ఎన్నో పురాణాలు ఉన్నాయి. మన అష్టాదశ పురాణాలు ప్రతి పురాణంలోనూ నైమిసారణ్య ప్రసక్తి ప్రశస్తి కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే వేదవ్యాస విరచితం ఆయన అక్కడే కూర్చుని చేశారు కాబట్టి. ఏదైతే ప్రదేశంలో వేదవ్యాస మహర్షి తాను కూర్చుని చతుర్వేదములను అష్టాదశ పురాణములను వేదములు సాంగోపాంగముగా తమ శిష్యులకు బోధిస్తూ, పురాణాలను కూడా తమ శిష్య ప్రశిష్యులకు బోధిస్తూ సుఖమహర్షికి బోధించిన ప్రదేశం నైమిసారణ్యం. మరి అంతటి గొప్ప క్షేత్రం అనగా మొత్తటి సనాతన ధర్మానికి పూర్తిగా ఆలవాలమై ఉన్న పూర్ణ వాంగ్మయానికి, వాంగ్మయం అని మాత్రమే చెప్పడం కాదు, పూర్ణ ధర్మ నిలయానికి, ధర్మ ప్రతిపాదనకి, ధర్మ ప్రాతిపదికమైన ఈ సమస్త వేద పురాణేతిహాసములకు వాటినన్నిటినీ ఒక చోట కూర్చుని వేదవ్యాస మహర్షి మనందరి కోసం ప్రసరింపజేసిన ప్రదేశం నైమిసారణ్యం. ఇది అనేక పురాణాంతర్గతంగా రకరకాల పురాణ సంబంధిత కథలు ఉంటాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ ఉంది ఏంటండి అని అడిగిన ఒక్కొక్క కథకి అనేక కోణాలు ఉంటాయి. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కోణాన్ని చెప్తుంది అనమాట. అంటే ఒక సత్యాన్ని ఎదురుకుండా కనబడే ఒక పెద్ద, మనం చూస్తాం చూసారా చలనచిత్రాల్లో చూస్తుంటాం, ఊహకు కూడా అందనటువంటి పెద్ద ఒక హర్మ్యాన్ని వర్ణించాలనుకున్నాం అనుకోండి, మన కంటికి కనబడేంత మేర మాత్రమే మనం చూడగలం. పైకి ఇలా ఆకాశంలో చూస్తే మన కన్ను ఎంత దూరం వెళ్ళగలదో అంతవరకే మనం చూడగలం, అవునా? మరి అటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం ఎంతవరకు చూడగలం అంతవరకే చెప్పినట్టుగా, అనగా ఒక గొప్ప ఆకాశ హర్మ్యాన్ని మన కంటికి కేవలం ఎక్కడో కనబడుతుంది, ఒక స్తంభం దాకా కనబడింది అనుకోండి, ఈ స్తంభమే ఆ హర్మ్యం అంటాం మనం చూసిన వాడు. లేదు ఇంకొకటి పక్కన చూసి, లేదు అక్కడ ఒక పెద్ద ప్రాకారం కనబడుతోంది వాడికి, అది ఒక్కటే కనబడుతోంది, అంత మేరే కనబడుతోంది వాడి, తర్వాత ఇంకా కనబడలేదు వాడి కంటితో, అక్కడ వరకు అది హర్మ్యం అంటాడు వాడు. ఆ ప్రాకారం హర్మ్యం అంటాడు, వీడు స్తంభం హర్మ్యం అంటాడు. అవన్నీ కలిపినది నిజం కదా, అదంతా కలిపినదే హర్మ్యం కదా. అలాగా రకరకాల పురాణాలు ఒక్కొక్క కోణాన్ని ఆవిష్కరించుకుంటూ వస్తున్నాయి అన్నమాట. ఒకే సత్యాన్ని వివిధ కోణాల్లో మనకి దర్శింపజేస్తున్నట్టుగా వస్తుంది అనమాట. అలా అర్థం చేసుకోవాల్సినది పురాణ వాంగ్మయాన్ని మనం. అంతేగాని ఒక పురాణంలో ఉన్న కథ ఇంకో పురాణంలో ఎందుకు లేదు, మరి ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధమో కూర్చుని ధ్యానం చేసుకుని అంత వారు తపస్సు చేసి మనకు అందించారు కాబట్టి మనం కనీసం తపస్సు చేసైనా కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా. మనం అలా చేయకుండా కేవల ప్రశ్నకి నేను ప్రశ్నించాను కాబట్టి నాకు సమాధానం రావాలనుకుంటే సమాధానం వస్తుంది కానీ అర్థం కాదు. దానికి తగ్గ బలం కూడా మనకు ఉండాలి, సమాధానం అందుకునే బలం. కాబట్టి ఆ బలం సంపాదించుకోవడానికి ఇలాంటి విష్ణు కథలన్నీ పనికొస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటే ఆ బలం అందరికీ వస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరూ లోకా సమస్త సుఖనోభవంతో అనుకుంటూ ఆ తపశ్శక్తి సంబంధించిన ఈ నైమిసారణ్యపు ప్రస్తావన వాయు పురాణాంతర్గతంగా ఉన్నది, పద్మ పురాణాంతర్గతంగా ఉన్నది, వరాహ పురాణాంతర్గతంగా ఉన్నది. మనకు తెలిసినదే మనం ఈరోజు చెప్పుకుంటున్న భాగవత యోగనిధి ప్రకారం భాగవత పురాణాంతర్గతంగా కూడా వాయు పురాణాంతర్గతంగా. మరి దీని ప్రధానంగా మనం తెలుసుకునే నైమిసారణ్యం అనే ఒక ప్రదేశం ఎలాగ వచ్చిందయ్యా అనగా, సత్యయుగాంతర్గతంగా సత్యయుగం మొదలైనప్పుడు సందర్భంలో బ్రహ్మదేవుని వద్దకు మునులందరూ వచ్చి, మేము తపోనిష్టతో తపస్సులన్నీ ఫలింపజేసుకోవడానికి ఒక అనువైన ప్రదేశము చూపించవలసినది. ఎందుకంటే ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క బలం ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు కొన్ని చోట్ల మాత్రమే చేయగలగాలి. అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలు చేస్తామంటే వాటి ఫలితాలు వేరేగా ఉంటాయి. అందువల్ల అక్కడ శుద్ధి ఉండాలన్నమాట. ఆ ప్రదేశం యొక్క శుద్ధి, ఆ చుట్టుపక్కల ఉన్న మన భాషలో చెప్పుకోవాలంటే వైబ్రేషన్స్ అంటారు. కాబట్టి వాటన్నిటికీ ఎందుకు వస్తాయి అంటే ఆలోచన విధానాల వల్ల, ఆచరించే ఆచరణల వల్ల, ఆచార వ్యవహారాల వల్ల, ఒక జాతి మొత్తం అక్కడ కూర్చుని చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆ కార్యక్రమాల యొక్క బలం ఆ ప్రదేశంలో కూడా నిక్షిప్తమై ఉంటుంది తరతరాలుగా మనకి. సరే, అడిగారు బ్రహ్మదేవుడిని, మాకు ఒక ప్రదేశం కావాలి. బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించారంట. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనోమయ చక్రం. వీరేమడిగారు, ఋషిపుంగవులు మాకు ఒక ప్రదేశం కావాలి, ఎక్కడైతే మా తపస్సులు ఫలించాలి. తపస్సు ఫలించేది ఎప్పుడు? ధ్యానం నిలబడినప్పుడు, తాము
పరబ్రహ్మతో ఏకమైనప్పుడు అనగా మనోవిచారములన్నీ మూలము లేకుండా తొలగింపబడినప్పుడు కావాలంటే అప్పుడు కనుక తపస్సులు ఫలిస్తాయి. కాబట్టి అటువంటి ప్రదేశం అంటే అక్కడ మనోవిచారములకు ఎటువంటి వాటికి ప్రవేశం లేని ప్రదేశం అడిగారు అనమాట వారు. అలాగా కూడా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మనోమయ చక్రాన్ని బ్రహ్మదేవుల వారు ఇచ్చారు. మనోమయ చక్రం ఇచ్చారనమాట. అనగా ఒక చక్రాన్ని సృష్టి చేసి పరమేశ్వరుడికి అంకితం చేసి ఆ చక్రాన్ని, ఎందువలనంటే కాలస్వరూపుడు పరమేశ్వరుడు, ఆయనకు అంకితం చేసి ఆ చక్రాన్ని, ఈ చక్రాన్ని వదిలి, నాయనలారా ఈ చక్రం ఎక్కడైతే ఆగుతుందో, ఆగి విడిపోతుందో చక్రం, అనగా చక్రం చుట్టూ ఉన్న ప్రదేశం విడిపోయి చక్రం ఎక్కడైతే నిలబడుతుందో మీరు వెళ్ళి మీ తపస్సులు కొనసాగించవచ్చును. అనగా అనగా ఆలోచనలు, సంకల్ప వికల్పాలు లేని ఒక ప్రదేశం కావాలనుకున్నప్పుడు వారన్నిటినీ కలిపిన ఒక మనోమయ చక్రాన్ని వదిలారనమాట బ్రహ్మదేవుల వారు. అది వెళ్ళి ఈ నైమిషారణ్యం ఉన్న చోట మాత్రమే ఆ చక్రం భేదింపబడి, అనగా దానంతట అదే తిరిగిపోయి అక్కడ నిలబడింది. అంటే మనస్సు ఇక్కడ నిలబడుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పారనమాట. చెప్పకనే చెప్పారు. అదే నైమిషారణ్యం అయిందని. అందువల్ల మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, హరి విరించి హరుడు, అలా విరించి హరుడు ప్రమేయం ముందటే వచ్చి విష్ణుదేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విధంగా అక్కడ మునులందరూ కూర్చుని తమ మనస్సులో లగ్నం చేసే విధంగా నైమిషారణ్యం ఆనాడు అలాగా సృష్టింపబడినది, సృష్టికర్త ద్వారా తెలియజేయబడినది అని వాయు పురాణాంతర్గతంగా మనం తెలుస్తున్న కథ. అలాగే విష్ణుమూర్తి గురించి చెప్పినది ఉన్నది. వరాహ పురాణాంతర్గతంగా విష్ణుమూర్తి ఒక నిమిషంలో అసురులందరినీ తమ చక్రంతో నశింపజేసిన ప్రదేశం ఇది. అందువల్ల నైమిష ఆ విధంగా మనకి ఇది వరాహ పురాణాంతర్గతంగా, వాయు పురాణాంతర్గతంగా, అనేక పురాణాంతర్గతంగా మనకి భాగవత అంతర్గతంగా ఏముందో తెలుసుకుందాం. మరి భాగవత అంతర్గతంగా గొప్ప మాట అన్నారు. వ్యాస భగవానులు అంటే విష్ణు స్వరూపులు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అంటాం కదా. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. భగవానులను తలుచుకుంటూ వ్యాస భగవానుల ముఖంలోంచి వచ్చింది, విష్ణు భగవానుల ముఖంలోంచి వచ్చినదే. కాబట్టి ఆయన నైమిషారణ్యం గురించి భాగవతాంతర్గతంగా ప్రథమ స్కందంలో చెప్పడమే కథాప్రవేశంలో ఎలా వెళ్తున్నారంటే, నైమిషే అనిమిష క్షేత్రే ఋషయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. నైమిషే అనిమిష క్షేత్రే, అనిమిష క్షేత్రం అన్నారండి వ్యాస భగవానులు. అంటే అనిమిషులు అనగా దేవతలందరూ అక్కడే ఉంటారు, దేవతల క్షేత్రం అది అని వ్యాస భగవానులే చెప్పారు. ఇది భాగవతాంతర్గతంగా విష్ణుమూర్తిని స్తుతిస్తూ చెప్తున్న భాగవత కథా ప్రారంభమున నైమిషారణ్యం ఏదైతే ఉందో అనిమిష క్షేత్రము. అక్కడ ఋషులందరూ సౌనకాది మహర్షులందరూ అక్కడ కూర్చుని సత్రయాగం చేస్తూ ఆ యాగాంతర్గతంగా సూత మహామునిని కూర్చోబెట్టి, ఆ మహానుభావుడు ఎలాగా ఏకదాతు మునయ ప్రాతర్హుతాగ్నయ సత్కృతం సూతమాసీనం పప్రచ్ఛురిదమాదరాత్. ఆ మహర్షిని అడుగుతున్నారండి. ఇది వ్యాస భాగవత అంతర్గతంగా, సంస్కృత భాగవత అంతర్గతంగా ఈ రెండు శ్లోకాలతో మనకి కథా ప్రవేశాన్ని నైమిషారణ్యంలోకి మొట్టమొదటి ప్రవేశింపజేస్తున్నారు వ్యాస భగవానుడు. ఈ కథనే అనగా ఈ ప్రవేశాన్నే అత్యంత వైభవంతో తెలుగు వారి కోసం మరలా వ్యాస భగవానులు మరో జన్మెత్తారా అనిపించేటటువంటి మన సహజ కవి పోతనామాత్యుల వారి వర్ణన ఉంటుంది అక్కడ. అద్భుతం అనమాట. ఆ వర్ణన ఇది అని చెప్పడానికి వీలులేని వర్ణన, గొప్ప వచనం. ఆ గొప్ప వచనం నేను ఎందుకంటున్నాను, కేవలం శబ్ద సౌరభంతో మాత్రమే కాకుండా శబ్దం యొక్క వెనక అర్థం ఉంది చూశారు, అర్థానికి అంతరార్థాలతో కలిపి ఉన్నది అనమాట. అంటే ఒకటే పదం, ఒకటే వాక్యం ఒకేసారి రెండు అర్థాలు స్ఫురింపజేస్తూ మనల్ని ఒకేసారి, అనగా అక్కడ ద్వంద్వాలు ఉన్నాయి, లోపల రెండు అర్థాలు ఉన్నాయి, ద్వంద్వాలన్నీ కలిసిపోయే అద్వైతం అక్కడే ఉంది. అంటే ఒకటే వాక్యం ఉంది. ఆ అద్వైత స్థితిని ఈశ్వర భక్తులు కదా, శివభక్తులైన అందువల్ల అంత బాగా శాబ్దికంగా మనకి ప్రసరింపజేశారు అనమాట. చూడండి ఎంత బాగుంటుందో. మొట్టమొదట
ఇది నైమిషారణ్య వర్ణన. భాగవత, తెలుగు భాగవత, ఆంధ్ర భాగవత పురాణాంతర్గతంగా ఉన్నదన్నమాట. మరియు మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథ మహితంబై, మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథ మహితంబై, బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై, నీలగళ సభా నికేతనంబునుంబోలే వన్హి వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతి కుబేర వృషభ గాలవ చాండిల్య పాశుపత జటి పటల మండితంబై, బలభేది భవనంబునుంబోలే నైరావృతామృత రంభా గణికాభిరామంబై, మురాసురు నిలయంబునుంబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై, ధనదాగారంబునుంబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై, రఘురామయుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై, పరశురాము భండనంబునుంబోలే అర్జునోద్భేదంబై, దానవ సంగ్రామంబునుంబోలే అరిష్ట జంభ నికుంభ శక్తి యుక్తంబై, కౌరవ సంగరంబునుంబోలే ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతంబై, కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై, సముద్ర సేతు బంధనంబునుంబోలే నల నేల పనసాద్యద్రి ప్రదీపితంబై, భర్గు భజనంబునుంబోలే నానా శోకలేఖా ఫలితంబై, మరుని కోదండంబునుంబోలే పున్నాగ శిలీముఖ భూషితంబై, నరసింహ రూపంబునుంబోలే కేసర కరజ కాంతంబై, నాట్యరంగంబునుంబోలే నట నటీ సుషిరాన్వితంబై, శైలజా నిటలంబునుంబోలే చందన కర్పూర తిలకాలంకృతంబై, వర్షాగమనంబునుంబోలే ఇంద్ర బాణాసన మేఘ కరక కమనీయంబై, నిగమంబునుంబోలే గాయత్రీ విరాజితంబై, మహాకావ్యంబునుంబోలే సరళ మృదులతా కలితంబై, వినతా నిలయంబునుంబోలే సుపర్ణ రుచిరంబై, అమరావతీ పురంబునుంబోలే సుమనోలలితంబై, కైటభోద్యోగంబునుంబోలే మధుమానితంబై, పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత ఫలదంబై, ధనంజయ సమీకంబునుంబోలే అభ్రంకష పరాగంబై, వైకుంఠపురంబునుంబోలే హరి ఖడ్గ పుండరీక విలసితంబై, నందఘోషంబునుంబోలే కృష్ణసార సుందరంబై, లంకానగరంబునుంబోలే రామ మహిషీ వంచక సమంచితంబై, సుగ్రీవ సైన్యంబునుంబోలే గజ గవయ శరభశోభితంబై, నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ హంస కౌశిక భరద్వాజ తిత్తిర భాసురంబై, మహాభారతంబునుంబోలే ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై, సూర్యరథంబునుంబోలే ఉరుతర ప్రవాహంబై, జలదకాల సంధ్యా ముహూర్తంబునుంబోలే బహువిధత జాతి సౌమనస్యంబై, యొప్పు నైమిషారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబునందు సౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరింజేరు కొరకు సహస్ర వర్షంబులనుష్ఠాన కాలంబుగాగల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండిరి. అందొక్కనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుండైయున్న సూతుజూచి అన్న పెద్ద వచనం అన్నమాట. ఎంత బాగుందో వచనం చూసారా. అన్ని సమేతంబై, సహకారంబై, ఫలితంబై, లలితంబై, బహుళంబై అంటూ ఆ ఉన్న ఈ వర్ణన ఇది నిజంగా గొప్ప ప్రయోగం అండి. ఎందుకంటే మన కవులందరూ కూడా ఇవాళ మన గురుకులంలో మనందరం కలిసి రాసుకుంటున్న కవిత్వానికి ఇటువంటి వచనాలు ఎంతో స్ఫూర్తినిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే ఒక పద్యం కానీ, ఒక పదం కానీ, ఒక ప్రయోగం కానీ చేస్తుంటే ప్రయోగం యొక్క అంతరార్థం కూడా ఎంత అందంగా ఉండాలి అనేది. మధువైరి మందినంబునుంబోలే మాధవి మన్మథ మహితంబై అంటూ ఇవన్నీ నేను అందుకే చాలా నెమ్మదిగా చెప్పాను. కారణం ఎందుకనగా ఒక్కొక్కటి అర్థం మనకి పైన కనబడే అర్థం చాలా సులువుగా అర్థం అవుతుంది. మధువైరి మందిరం, మధువైరి ఎవరు? విష్ణుమూర్తి. ఆయన మందిరంలో ఉండే మాధవి, లక్ష్మీదేవి మన్మథుడు, మన్మథ మహితంబై అనగా వారి కొడుకు. కాబట్టి వీరందరూ కలిసి ఉన్న చోట మన మధువైరి మందిరం అంటే వైకుంఠం. సరే, బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై,
బ్రహ్మదేవుల వారి శరీరం, దేహం అంటే గృహం అనుకున్న గృహం అక్కడ. బ్రహ్మదేవుడి గృహంలో ఎవరుంటారు? సరస్వతీదేవి, శారదాన్వితందేవి కదా. అలాగే నీలగల సభా నికేతనము అనగా కైలాసం. అక్కడ వన్హి, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతి, ఇది చాలా ముఖ్యమండి. ఇది వన్హి, వరుణ, సమీరణ అంటూ మనం చెప్పుకునే ఈ అష్టదిక్పాలకులు వారి నామాలు ఉచ్చరించినా కూడా మనకి మంచి జరుగుతుంది. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనుకుని స్వామి హనుమవారు వారు ఆ స్థుతి చేసుకున్న తర్వాత వారికి విజయం సంప్రాప్తించింది కాబట్టి మనకి సుందరకాండ అంతర్గతంగా మనకి తెలిసిన నిజం అది. అలాగా వీరి వన్హి, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతి, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత, చెటిపటల మండితంబై అని ఇక్కడ వీరు వేసిన మొట్టమొదటి సమాసంలో వీరందరి పేర్లు కూడా తలుచుకున్నంత మాత్రాన గొప్ప విశేష ఫలితాలు కలుగుతాయి. అలాంటి గొప్ప గొప్ప వారందరూ జయం కలుగుతుంది కదా. అలాగా తర్వాత బలభేది భవనంబునం బోలే ఐరావతామృత రంభ గణికాభిరామంబై బలభేది భవనంబు. అక్కడ ఐరావతము అమృతము రంభ గణికాభిరామంబై అంటే మన ఇంద్రుడు కాబట్టి. అలాగా మురాసురు నిలయంబునం బోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబే. మురాసురుడు అనేవాడు మురారి, ఆ మురాసురుడిని చంపాడు కాబట్టి మురారి. ఆయన ఉన్న ప్రదేశం అక్కడ ఉన్మత్త రాక్షసుల చేత సంకులంగా ఉన్నది. ధనదాగారం కుబేర భవనం అనమాట. అక్కడ శంఖ పద్మ కుంద ముకుంద, శంఖ పద్మ నిధులు అంటాం చూసారా, నవనిధులు ఉంటాయి ఆయన కుబేర భవనం. అలాగా సరే, రఘురాముడి యుద్ధంలాగా ఇప్పుడు అనల శిఖా బహుళంబై, అగ్ని శిఖలన్నీ బాణాల చివర పెట్టుకొచ్చాడు మా రఘురాముడు. ఆయన యుద్ధంలాగా ఉందంటే ఇవన్నీ ఏమిటి? ఆ అరణ్య వర్ణన, ఎదురుగా కనబడుతున్న అరణ్యం, పైన కనబడుతున్న వీటన్నిటికీ సరే మన వైకుంఠం కావచ్చు, కైలాసం కావచ్చు, సత్యలోకం కావచ్చు, ఇవన్నీ అలా ఉంది చూడడానికి. ఎందుకంటే అరణ్యం కాబట్టి, ఉండే ప్రదేశం కాబట్టి అనుకోవచ్చు. తర్వాత ఈ వర్ణనలు చూడండి, అంటే కొన్ని చోట్ల ఏమిటి నిధులు, శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబే అండంలో నవనిధుల ప్రస్తావన ఉంది. అట్లా ఆ అరణ్యంలో నవనిధులు ఉన్నాయన్నమాట. ఇంకో చోట గొప్ప శరానల శిఖా బహుళంపై యుద్ధం చేస్తున్నట్టుగా, అంటే అక్కడ అంత కల్లోలంగా ఉంటుంది. అరణ్యం అంటే కేవలం ప్రశాంతంగా ఉన్నదే కాదు కదా, కల్లోలం కూడా ఉంటుంది కొన్ని చోట్ల. అక్కడ అలాగా వివిధ వన్య మృగాలతో కలిసి కల్లోలంగా ఉన్న చోట అలా ఉన్నదంట. ఇంకో చోట అర్జునోద్భేదమైన పరశురాముడి యుద్ధంలాగా ఉందంట. ఇంకో చోట దానవ సంగ్రామం పోలినట్టుగా అక్కడ అరిష్ట. అంటే కొన్ని చోట్ల మంచిగా, కొన్ని చోట్ల కొంత కల్లోలంగా, అంటే వన్య మృగాల వల్ల మాత్రమే ఎందుకంటే అది కలి అంటేనే ప్రదేశం కదా, అక్కడ ఏమి చెడు ఉండదు, కలే ఉండదు. కలి ప్రవేశం లేని చోట చెడు ఎందుకు ఉంటుంది? కానీ అక్కడ ఏంటంటే ఇలాగ వన్య మృగాలతో కలిసిన ఇటువంటి గొప్ప గొప్ప యుద్ధాలను పోల్చడంలో ఉద్దేశం అనగా అక్కడ అంతటి కల్లోలం, అంత గొప్ప గొప్ప వన్య మృగాలు ఉన్నాయి అని చెప్తున్నట్టుగా మనకు కనబడుతున్నా, అంటే ఎదురుగా కనబడుతున్నా ఆ ఒక్కొక్క పదానికి మాధవి, మన్మథ, శారద, వన్హి, వరుణ, సమీరణ వీటన్నిటికీ వృక్షాల పేర్లు కూడా ఉన్నాయండి. అక్కడ మనం పట్టుకోవాల్సిన విశేషం అన్నమాట. కేవలం ఈ మొత్తం వర్ణనలో పోతనామాచుల వారు కేవలం ఒక ప్రదేశాన్ని వర్ణన మాత్రమే, అంటే వేరే వాటితో ఉపమానం చేసి ఇంకొక భవనంతోనో లేకపోతే ఒక ప్రదేశంతోనో ఉపమానం చేసి చెప్పడం మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న చెట్లు పేర్లు, అంటే వృక్షాల పేర్లు, అక్కడ ఉన్న పువ్వులు, అక్కడ ఉన్న హంస, ఈ పక్షుల పేర్లు, అక్కడ ఉన్న మృగాల పేర్లు కూడా వీటిలో కలిపి వచ్చేలాగా, అంటే మరలా ఇంకొక వర్ణన తీసుకుని అక్కడ ఈ మృగాలు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయని చెప్పక్కర్లేదు. ఇదే వర్ణన, ఒకటే పదం, ఒకటే వాక్యం 2 అర్థాలు ఇస్తుంది. ఒకటి ఒక ప్రదేశాన్నో, లేకపోతే ఒక గొప్ప యుద్ధాన్నో, లేకపోతే గొప్ప గొప్ప వారి సమూహాన్నో స్ఫురింపజేసేది. అదే వాక్యం వృక్షాల పేర్లతో ఉంటుంది అనమాట. గురువింద చెట్లు ఉన్నాయి ఇక్కడ, అరటి చెట్టు ఉంది ఇక్కడ, మరువము, రుద్రాక్ష, కరక, నంది, మారేడు చెట్లు ఉన్నాయి, శ్రీవల్లి చెట్లు ఉన్నాయంట, నారింజ, ఉసిరిక, ఉన్మత్త రాక్షసలు, ఉన్మత్త అంటే ఉమ్మెత్త అనమాట. అలాగా వెదురు పొదలు, శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్రతామరలు, కుంద ముకుంద ఎర్రతామర అనమాట, రెల్లు, మద్ది చెట్లు, తుమ్మ, సంపెంగ, కడిమి చెట్లు, వేప, నిమ్మ, అరిష్ట, జంభ, నికుంభ, వేప, నిమ్మ, అలాగా వాటి పేర్లు కూడా
లోపల ధ్వనించేలాగా, అంటే చదువుకున్న వారికి అది ఇది ఒకేసారి స్ఫురణకు వచ్చేస్తుంది. ఒకేసారి మొత్తం అంతటి గొప్ప ప్రయోగం బహుశా సాహిత్యంలో చాలా తక్కువ మంది చేస్తుంటారు. ఇలాగ పోతనమాచుల వారి ఈ ఇటువంటి ఇది స్ఫూర్తిగా తీసుకుని మరింత మనం మన కవులు కూడా, మన కవులు అనగా మా గురుకులంలో ఉన్న వారందరూ వారందరూ కూడా మనందరం ఈ స్ఫూర్తి తీసుకుని చక్కగా ఇంకా మంచి మంచివి రాయాలి. సరే, నైమిసారణ్య వర్ణన ఇదంతా జరుగుతుంది అనమాట. అంటే ఒక మళ్ళీ చూడండి, గాయత్రి మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉందంట నైమిసారణ్యకి. ఏం వర్ణన అండి అది! గాయత్రి మంత్రంతో ఉన్న వేదంలా ఉందంట, నిగమం. ఆ అటువంటి నైమిసారణ్యంలో కథా ప్రారంభం జరుగుతోందని చెప్పారు. మన వ్యాస భగవానులు ఏదైతే ఉందో నైమిష అనిమిష క్షేత్రం అని చెప్పారు, దేవతల క్షేత్రం అని చెప్పారో, ఆ దేవతల క్షేత్రం ఎలా ఉందో మన పోతనామాచులు వర్ణించారనమాట. ఒకటే సత్యాన్ని ఇద్దరు మహోన్నతమైన శక్తి కలిగిన ఋషులు, సంపన్నులు ఒకటే సత్యాన్ని ఒక అనిమిష క్షేత్రం అంటూ రేఖామాత్రంగా సత్యాన్ని దర్శింపజేసిన వారు ఒకరైతే, దాన్ని పూర్ణంగా దాన్ని విస్తారంగా వర్ణన చేసిన మరొక ఋషి, కవి ఋషి ఆయన. కాబట్టి ఆయన ఆ పోతనామాచుల వారి ఇది కూడా స్మరించుకుంటూ భాగవతాంతర్గతంగా ఈ రెండూ తెలుసుకున్నాం. కాబట్టి నైమిసారణ్యం మనకి ఇప్పుడు మన మామూలు ఇవాళ రేపట్లో వెళితే నైమిసారణ్యంలో కాల ప్రభావంగా నైమిసారణ్యానికి ప్రవేశం లేదు, కానీ దాని చుట్టూ మడుపు కలిగి ఉంటుంది కదా, అక్కడ దాని లోపల ప్రవేశం లేదు, కానీ దాని చుట్టూ ఉన్న వాటిలో కలిసి ప్రవేశం అయ్యి అక్కడ ఈ చెట్లన్నీ చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకప్పటి వర్ణనలు, అప్పుడు ఉండే చెట్లు, అప్పుడు ఉండేవన్నీ, అప్పుడు ఉండే వన్యమృగాలు. ఇప్పుడు అంతా మనకి మీకు తెలిసినట్టుగానే రకరకాల చోట్ల రకరకాల దేవాలయాలు వచ్చాయి. దేవాలయాలు రావడం ఇంకా ఆనందకరం. చుట్టుపక్కల నివాస స్థలాలు, ఇంకా మీకు నెమ్మదిగా నివాస స్థలాలు వచ్చాక జనాలు రావడంతో నెమ్మదిగా చెట్లు ప్రస్తుతం మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి నైమిసారణ్యంలో. కానీ చెట్లు లేకపోయినా కూడా అక్కడ ఉన్న ఆ శక్తి మటుకు అలాగే ఉన్నది. ఎందువలనగా చక్రతీర్థం ఉంటుంది అక్కడ. తప్పకుండా నైమిసారణ్యం వెళ్ళాలంటే మనకి తెలిసిందే, ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ గొప్ప దేవభూమి, అసలు అక్కడ ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా. అలాగే అక్కడ నైమిసారణ్యం, అక్కడ సీతాపూర్ జిల్లాలో నైమిసారణ్యం ఉంటుంది. మనందరం ట్రైన్ లో వెళ్ళొచ్చు. చాలా మంది ఈ మధ్య అక్కడ వరకు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ, కొంతమంది కారులో వెళ్తున్నారు, కొంతమంది ట్రైన్లో వెళ్తున్నారు. మనకి అక్కడ వీలుంటే అక్కడ ఏరోప్లేన్ లో దిగి అక్కడ ఏరోప్లేన్ తర్వాత కొంచెం పట్టుకుని వెళ్ళొచ్చు. సీతాపూర్ జిల్లాలో ఉన్న నైమిసారణ్యం నాటి నైమిసారణ్యానికి ఈ మనం ఈ రోజు చూస్తున్న నైమిసారణ్యం పరిస్థితులలో మార్పు ఉందేమో కానీ ఫలితాన్ని ఇవ్వడంలో మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకటి. ఎందువలనగా అక్కడ ఉన్న ఋషుల శక్తి. వేదవ్యాస మహర్షి కూర్చుని వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమూసం దక్షిణామూర్తి జవం జనన మరణ దుఃఖక్షర దక్షిణమామి అంటాం కదా. దక్షిణామూర్తి స్వరూపాన్ని గురించి అలా వట విటపి సమీపే భూమి భాగే నిషన్నం అన్నట్టుగా అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉందన్నమాట. అక్కడ ఆ చెట్టు కింద కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్టు అనమాట అది. ఆ వృక్షం కింద కూర్చుని ఈ పురాణాలు వేదవాంగ్మయాన్ని శిష్యులకు బోధించారు అన్నట్టుగా అక్కడ ఉన్నదన్నమాట. ఆ పక్కనే కొంత దూరంలో వ్యాసగద్ది అని పెట్టుకుని ఆ వ్యాస భగవానులు వారు మన గణపతి వారికి భారతం చెప్పిన ప్రదేశం అనమాట వ్యాసగద్ది అని అక్కడ పెట్టుకుని పూజిస్తున్నారు నిత్యం. మనం ఇలా ఆదర్శనం చేసుకోవచ్చు. సుఖ మహర్షి యొక్క గద్ది ఉంది అక్కడ అనమాట. గద్ది అంటే స్థలం అనమాట, ప్రదేశం కొంత ఎత్తులో ఉంది. ఆ సుఖ మహర్షి యొక్క స్థలం ఉంది అక్కడ. సుఖ మహర్షియే చెప్పారు మనకి ఈ భాగవతం. కాబట్టి ఆ సుఖ మహర్షి కూడా మనం నమస్కారం తెలియజేసుకుంటూ ఆయన ఉన్న ప్రదేశం కూడా అక్కడే ఉన్నది. అలాగే వ్యాస గద్ది, సుఖ గద్ది, తర్వాత చక్రతీర్థం. ఆ చక్రం ఎక్కడైతే వచ్చి బ్రహ్మదేవుడు ఇచ్చిన చక్రం ఎక్కడైతే వచ్చి అక్కడ పడి అక్కడి నుంచి పాతాళ గంగ పైకి ఉబికి అక్కడ ఒక చక్రతీర్థంలాగా ఏర్పరిచి అందులో మునిగితే సర్వపాపాలు నశింపబడతాయి అనే ఒక గొప్ప నిజాన్ని యుగ యుగాలైనా కూడా మనకు అందరికీ కళ్ళ ముందు కనబడుతున్న చక్రతీర్థం ఉంది అక్కడ. అలాగే శివలింగ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ, బోడు లింగాలు ఉన్నాయి, బోళ్ళు శివ ప్రదేశాలు ఉన్నాయి శివుడివి. లలితాదేవి గుడి ఉన్నది అక్కడ. మనం లలితా స్వరూపాన్ని మనం నిత్యం మనం సహస్రనామం రూపంలో మనం ఇళ్లలో అమ్మలందరూ చదువుతున్నారు, వారందరూ మనందరం కూడా చేసుకుంటూ ఉంటాం. ఆ లలితా స్వరూపం అక్కడ ఉంది అమ్మవారు. అలాగా నైమిసారణ్యంలో అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామి, హనుమంతులు వారు ఉన్నారు. వైరావణ వధానంతరం రామలక్ష్మణులను భుజం మీద ఎక్కించుకుని అక్కడ దిగారంట స్వామి హనుమ.
గొప్ప హనుమ విగ్రహం కూడా ఉన్నది. హనుమంతుల వారు లేదు ఎక్కడండి చెప్పండి. అది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అన్నా అని మరి పాపాలను నశింపజేసేయాలి కదా. హనుమంతుల వారు ఉంటారు. హనుమంతుల వారి క్షేత్రం ఉంది. అలాగే నైమిషారణ్యంలో అడుగు పెట్టడమే అదృష్టం. అలాగ భాగవత అంతర్గతంగా ఈ రోజు మనం ఏకాదశి నాడు నైమిషారణ్య ప్రభావాన్ని కొంత రేఖామాత్రంగా సూచించాం అనమాట. అంటే రకరకాల పురాణాంతర్గతంగా మనకు తెలిసిన కథలు మరలా మనం చెప్పుకున్నాం. ఇంకా భాగవతం అంతర్గతంగా మనం ఆ గొప్ప వర్ణనను కూడా మనం విన్నాం. ఇప్పుడు ఎలాగా మొదలు పెట్టాం కాబట్టి నైమిషారణ్యంలోకి ప్రవేశించి ఆ వైభవాన్ని తెలుసుకున్న మనందరం కూడా ఆ పక్కన సూత మహాముని సౌనకాది మహామునులందరూ కూర్చుని ఉండగా ఏ మూలం మనం కూడా ఒక చిన్న వారికి వారి వారి గొప్పతనం వారిది, వారి పక్కన మనం కూర్చుని ఏదో మామూలుగా చేతులు కాళ్ళు కట్టుకుని శ్రద్ధాళువై వింటున్నట్టుగా కథా ప్రవేశం కూడా చేసుకుందాం భాగవత కథ. ఇక్కడ నుంచి మనం ప్రతి ఏకాదశి నాడు భాగవతాన్ని ఇలాగే వెళదాం, అనగా ఉన్న దారిలోనే తీసుకువెళదాం. మధ్యలో ఉన్న మధ్య ఘట్టాలను తీసుకుని చెప్పడం ఒక రకం అయితే, కథాగమనాన్ని అనుసరిస్తూ వెళదాం. ఈనాడు మరి మొదలుపెట్టినందుకు మనం చెప్పుకోవడంలో ప్రథమ స్కందంలో వెళ్తున్నారనమాట. ఆయన నైమిషారణ్యంలో ఎలా ఉన్నారు ఆయన? ఇందాక మనం చెప్పుకున్న వర్ణనలో ఒక ముఖ్య గమనిక ఏంటంటే, మనందరికీ కూడా కేవలం వర్ణన చేసి ఊరుకోలేదు వారు. పోతనామాచుల వారు ఏం చెప్పారు? అటువంటి గొప్ప చోట సహస్ర వర్షంబులు అనుష్ఠాన కాలంగా 1000 సంవత్సరాలు అనుష్ఠాన కాలంగా సౌనకాది మహామునులందరూ సత్రయాగం అనేది ఒకటి చేస్తూ, అందులో ఆ యాగంలో చేస్తున్నప్పుడు అందులో ఒకానొక నాడు రేపక్కడ నిత్య నైమిత్తిక హోమంబులు ఆచరించి సత్కృతుండై సుఖాసీనుండై ఉన్న సూటు చూచి, అనగా తమ నిత్య కర్మలు నైమిత్తిక హోమంబులు అన్ని ఆచరించి అగ్ని కార్యాలన్నీ పూర్తి చేసి సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని చూసి రేపక్కడ అని వాడారు. ఇక్కడ మనం రేపు ఎల్లుండి అంటాం. రేపు అంటే రాబోయే రోజుని, ఎల్లుండి అంటే తర్వాత వచ్చేది. ఎల్లుండి మటుకు నిజం, ఎల్లి ఉండి అంటే రేపు రేప అనగా తెల్లవారునప్పుడు అనమాట. తెల్లవారే సమయాన్ని రేపు అంటారు. రేపకడ అంటే తెల్లవారినప్పుడు. ఒకనాడు వారలు రేపకడ అనగా తెల్లవారినప్పుడు. అంతేగాని రేపు అంటే రేపు ఇంకొక రోజు కాదు, తెల్లవారినప్పుడు. అది మనం వ్యవహారికంలో వచ్చి ఇంక తెల్లవారడం అంటే ఇంకో రోజు రావడమే కాబట్టి రేపు అని వచ్చేసింది. కానీ అది ఎల్లి అనమాట, ఇంకొక రోజు ఎల్లి ఉండి ఎల్లుండి. ఒక ఉదయం పూట సూత మహామునిని కూర్చుని సౌనకాది మహామునులు ఏమంటున్నారయ్యా? ఆ తాపసులిట్లనిరి వినీతున్ విజ్ఞాన ఫలిత నిఖిల పురాణ వ్రాతున్ నృతహరి గుణ సంఘాతున్ సూతున్నితాంత కరుణోపేతున్. ఇలాగ అంత్యప్రాసలతో రాసేటటువంటి ఆ పద్యాలు చదువుకునే అదృష్టమైన మాకు కలిగించినందుకు పోతనా మహర్షుల వారికి ఎంతో రుణపడి ఉండాలండి. మొత్తం ఆంధ్ర జాతి అంతా. కారణం ఏంటంటే ఎంత అందంగా ఉంటాయి పద్యాలు. ఆ తాపసులిట్ల నిర్వినీతున్ విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ వ్రాతున్ నుత హరిగుణ సంఘాతున్ సూతున్నితాంత కరుణోపేతున్. సూత మహర్షి సూతుడు అనంతో ఎన్ని తూలు వచ్చాయి చూసారా? నీతును వ్రాతున్ ఘాతున్ కరుణోపేతున్ అంటూ. ఇలాంటి వీటి వల్లే మన వ్రాత కూడా మారుతుంది. అటువంటి గొప్ప ప్రయోగాలతో ఉన్నది. సరే, అలా సూత మహర్షి అలా కూర్చుని నిత్య నైమిత్తిక కర్మలు హోమములు ఆచరించి సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని చూసి వీరందరూ దగ్గరికి వచ్చి వారు తపస్సులే, ఈయన తపస్వి. సమతందొల్లి పురాణ పంక్తులితిహాస శ్రేణులు ధర్మశాస్త్రములు నీవ ఉపన్యసింపుదువు వేదవ్యాస ముఖ్యుల్ మునుల్ సుమతుల్ సూచిన వెన్నియున్నును దోచున్నీమదిన్ తత్ప్రసాదమునంజేసి రంగ నేర్తువు సమస్తంబు బుధేంద్రోత్తమ బుధేంద్రులలో ఉత్తముడైనటువంటి గొప్ప ఓ సూత మహర్షి, మొట్టమొదటి ఎన్ని పురాణాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రం నీతులు అన్నీ ఉపన్యసిస్తావు. వేదవ్యాసులు ఇటువంటి గొప్ప గొప్ప మునులు వీరందరూ చూసినవి చెప్పినవి అన్నీ కూడా నీ మధ్యలో నిత్యం ఉంటాయి. అవన్నీ మాకు ప్రసాదం చేస్తుంటావు ఓ బుధేంద్రోత్తమ అని మొట్టమొదట స్తుతించారు. కేవలం వెళ్ళి ఒక ప్రశ్నిస్తా అని కూర్చోలేదు వారు. శ్రద్ధతోటి పరిప్రశ్నేన సేవయ అన్నట్టుగా పరిపప్రచ్ఛలాగా స్తుతించి
శ్రద్ధతో స్థుతిలో ఎందుకు స్థుతించాలంటే మన శ్రద్ధను చూపించడానికి అనమాట. మనకి శ్రద్ధ ఉంటే మనం అవతల వారిని అంత ప్రసన్నం చేసుకోగలుగుతాం. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకు నిశ్చయించి బోధింపు తగన్. ప్రియమైన శిష్యులకు గురువులు పరమ పరమ రహస్యాలన్నింటినీ తెలియచెప్తారు. అంటే మిగతా వారి చెప్పరా అంటే, ప్రియ శిష్యులు ఎవరు? తమ శ్రద్ధని తాము ప్రదర్శించిన వారు. శ్రద్ధ ప్రదర్శనే కాదు, శ్రద్ధని తాము నిలుపుకుని నిత్యం శ్రద్ధలో ఉన్నవారు ప్రియ శిష్యులు అవుతారు. అంతేగాని పక్కనే కూర్చుని మాకు ఇంత ఇచ్చారు కాబట్టి ప్రియ శిష్యులు అవరు కదా, నాకు వంట పాడారు కాబట్టి ప్రియ శిష్యులు అవరు కదా. ఎవరికైతే నేర్చుకున్న దాన్ని తాము తెలుసుకుని దాన్ని ఆచరించి తరించాలనే ఒక సంకల్పం ఉండి దానికి తగ్గట్టుగా తమను తాము మలుచుకుని నిలబడతారో వారు కదా శిష్యులు, ఆ ప్రియ శిష్యులు. అటువంటి వారు ప్రియ శిష్యులు. అంతేగాని నాకు ఇంత ఇచ్చారు కాబట్టి ప్రియ శిష్యులు, లేకపోతే ఇంత చేశారు కాబట్టి, ఇంత మంచి చేశారు కాబట్టి ప్రియ శిష్యులు అనే గురువులకు ఉండదు. గురువులు అంతా వారు వర్షాకాలపు మేఘం వంటి వారు. ఇది పట్టుకోగలిగిన పాత్ర ఉండాలి కానీ ఎంతైనా వర్షిస్తారు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది. అచల స్థిర కళ్యాణం వెయ్యది, ఎంత గొప్ప ప్రయోగం ఉండేది. ఎందువలనంటే ఈ రోజు జరిగే మంచి రేపు కొనసాగుతుందని లేదు. నేడు కొనసాగుతున్న అన్యకాలం అనగా కష్టకాలం కావచ్చు, రేపు ఉంటుందని లేదు. అందుకే కష్టకాలం కలకాలం ఉండదు అంటారు. అలాగా ఒకసారి జరుగుతున్న మంచి రేపు కూడా కొనసాగుతుందనే నమ్మకం లేని సందర్భంలో కూడా నిత్యం చెలింపకుండా స్థిరంగా నిలబడేటటువంటి గొప్ప కళ్యాణం కలిగించేది ఏమిటి అని అడుగుతున్నారు. అంటే మార్పు చెందే కాలంలో నిత్యం మారిపోతున్న సందర్భాల్లో కూడా మార్పు నెరుగక తను మారక శుభ ఫలితాలను పొసగేదనమాట. సూర్యుడిలాగా, వాయువులాగా. ఎందుకనగా వాయువు ఎక్కడ వీచినా కూడా వెళ్తుంది, తనకేం అంటించుకున్నా కూడా తన నిజంగా అంటుకోదు, తనతో పాటు తీసుకువెళ్తుందేమో తప్పితే ఏమి అంటించుకోదు. అలాగా మార్పు చెందేటటువంటి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మార్పు చెందని ఒక గొప్ప కళ్యాణం కలిగించేది ఏమిటి, ఏదో నిశ్చయించి మాకు బోధింపు స్వామి అని అడుగుతున్నారు. ఇందాక భుజేంద్రోత్తమ అన్నప్పుడు మరి అంతలా స్థుతించాక ఏమంటున్నారు? మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద నుత్తమ గోష్ఠిన్. నువ్వు ఎలాంటి వాడవయ్యా అంటే, చాలా రోజులు మన్నాడవు చిరకాలము. వీరి ఎక్కువ కాలం ఉండడం వల్ల ఎందుకు, ఎక్కువ కాలం ఊరికే కూర్చుని సమయాన్ని రకరకాల కాలాల్లో రకరకాల విధాలుగా గడిపేసే వారు చిరకాలం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ ఇక్కడ మాట్లాడేవారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? సూత మహాముని గురించి మాట్లాడుతున్నారు. సూత మహర్షి ఎలాంటి వారు? నిత్యం వేదం, పురాణం, ఆ సద్గోష్ఠులు వాటిల్లో నిత్యం మునిగి తేలుతున్నారు. అలాంటి ఆయన చిరకాలం ఉన్నారంటే ఎంత జ్ఞానం సంపాదించి ఉంటుంటారు. అదనమాట. మన్నాడవు చిరకాలము గన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్. గ్రంథాల్లో గొప్ప గొప్ప గ్రంథాల యొక్క అర్థాన్ని నువ్వు చూసినవాడి, తెలుసుకుని వదిలేసినట్టు కాదు, వాటిలో ఉన్న అంతరార్థాలను చూసినవాడి. విన్నాడవు వినదగినవి, ఏవైతే వినాలో అవే చక్కగా విన్నవాడివి, వినిపించుకున్నవాడివి, చెప్పినవి వెళ్ళిపోకుండా వినిపించుకున్నవాడివి. ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠిన్. పెద్దల దగ్గర వారు చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నావు కాబట్టి అన్నీ మాకు కూడా చెప్పవయ్యా స్వామి, మా అందరికీ కళ్యాణం, అచల స్థిర కళ్యాణము కలిగించేది చెప్పవయ్యా, ఇలాంటి గొప్పవాడివి నువ్వు అని చెప్తూ ఈ పద్యం మనందరికీ తెలిసినదే. అలసులు మంద బుద్ధియుతులల్పతరాయువులుగ్ర రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు గావున ఎయ్యది సర్వ సౌఖ్యమయ్యలవడు ఏమిటంబొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. అడుగుతున్నారు, కలియుగంలో మానవులు ఎలా ఉంటారు? అలసులు మంద బుద్ధియుతులు అల్పతరాయువులు రోగ సంకలితులు. అటువంటి వారయ్య అలసత్వంతో ఉంటారు, మందబుద్ధులు, తక్కువ ఆయుష్ కలిగిన వారు. కొని ఎక్కువ ఆయుష్ ఉంటే కనీసం తర్వాత అయినా బుద్ధి వచ్చి తర్వాత చేయడానికి అల్పతరాయువులు. ఉగ్ర రోగ సంకలితులు, ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, ఉగ్ర రోగాలతో కలిసిన కాలంలో బతికేవారు పాపం. వారి ప్రమేయం లేకుండానే వారి ఆయువు వెళ్ళిపోవచ్చు. మందభాగ్యులయ్యేవారు, మందభాగ్యులు, భాగ్యం తక్కువ ఉన్నవారు. సుకర్మములెవ్వియు చేయజాలరు, ఎదురుకుండా మంచి చేయాల్సిన అవసరం ఉన్నా అవకాశం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి వేరే ఏమైనా ప్రయత్నించడానికి ప్రయత్నించేవారు అన్నమాట.
అటువంటి వారు ఈ కలియుగంలో మనవులు కావున ఏది సర్వసౌఖ్యమే అలవడు. వీరికి పాపం ఏది సర్వసౌఖ్యాల్ని కలిగిస్తుంది. సౌఖ్యం అంటే ఇంట్లో కూర్చొని ఊరికే మామూలుగా అన్ని అమర్చుకుని అమరింది కదా అని ఆనందం. అది అది మాత్రమే కాదు. అది కూడా ఒక రకమైన సౌఖ్యం. కానీ అన్ని రకాల సౌఖ్యం అన్నమాట. సర్వ సౌఖ్యం అన్ని అన్ని దేశ కాలమాన పరిస్థితులలోనూ త్రిగుణాతీతమైన సౌఖ్యాన్ని ఏది కలిగజేస్తుంది. ఏమిటిం వడమున ఆత్మకు శాంతి. గొప్ప ప్రశ్న అండి ఇది. ఎంత సంపాదించినా, ఎంత ఎంత ఇష్టమైనది తింటున్నా, ఎన్ని చోట్ల చూస్తున్నా, ప్రదేశాలు తిరుగుతారు, వెకేషన్‌లకి వెళ్తారు. అనేక మందితో కలుసుకొని సంఘాలు ఏర్పరచుకుంటారు. ఏవేవో చేస్తున్నాం అనుకుంటూ ఉంటారు. హ్మ్. కానీ ఎన్ని చేస్తున్నా, ఎంత సంపాదించాం అనుకుంటారు, ఎంతో దాచుకుంటారు. చరాస్తులను చూసి మురిసిపోతూ ఉంటారు. ఎదురుగుండా పిల్లలకి కావాల్సినవన్నీ ఇవ్వగలుగుతూ ఉంటారు. కానీ ఇంకా ఏదో ఏమిటంబుడమున ఆత్మకు శాంతి. ఎన్ని చేసినా ఏదో ఇంకా ఏదో కావాల్సొస్తుంది. ఆ కావాల్సినవి వచ్చేది ఏమిటయ్యా? దేంతో ఆత్మకు శాంతి కలుగుతుందయ్యా? మునీంద్ర చెప్పవే అంటూ భాగవత కథా ప్రారంభాన్ని వారు ప్రారంభిస్తున్న ఈ శుభ తరుణాన్ని కలియుగం అంటని కలి ప్రభావం అంటే నైమిషారణ్యంలో కలియుగంలో ఉన్న మానవులకు మంచి జరగాలంటే ఏం చేయాలని చెప్తే అప్పుడు పూనుకోవడానికి సూత మహాముని కథని చెప్పడానికి పూనుకుంటున్న సందర్భంలో మనం తలుచుకుంటూ ఈ రోజున